అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, ముందుగా మీకు ఆషాఢ మాస శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. మీకు కూడా ప్రేక్షకులకు కూడా ఈ ఆషాఢ మాస ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. గురుగారు, ఆషాఢం అంటేనే అసలు అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకుంటూ ఉంటాము. ఆ ప్రత్యేకతనే వేరు అని చెప్పొచ్చు. అసలు ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మనకి ముఖ్యంగా చారిత్రకమైనటువంటి ఆధారాలతో కలిపి చెప్పే ప్రయత్నం చేద్దాం. సంస్కృతి సంప్రదాయం గురించి మనం మేళవించే ప్రయత్నం చేయాలి. బోనము అంటే ఏమిటి, తొట్టెలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చాలా మందికి అర్థం కానటువంటి భాష ఎక్కువ ఉంటుంది. అందుకే నేను అంటే తప్పుగా మాట్లాడలే కానీ తెలంగాణలో ఉండేటువంటి పదాలన్నీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయానికి, సంస్కృత పదాలకి దగ్గరగా ఉంటుంది, వ్యాకరణంతో కలిసి ఉంటాయి. బోనము అంటే భోజనం, బోనం అంటే భోజనం. కాబట్టి ఈ ప్రత్యామ్నాయంగా మారిపోయింది. భోజనం 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 కాస్త బోనం అయిపోయింది. అక్కడ అనేక మతాల యొక్క బంధాలన్నీ దాన్ని ఇమ్మడైనాయి. కాబట్టి ఆ భోజన పదాన్ని బోనంగా మారినటువంటి దాన్ని బోనం సమర్పిస్తున్నాం అనేటువంటి భావనకు వచ్చింది. ఇది మనకి చారిత్రక ఆధారం ఉన్నాయి. ఇది పండగ ఏదో ఇప్పట్లో ఏదో 2012లో తెలంగాణ సపరేట్ అయిపోగానే, ఆంధ్ర సపరేట్ అయిపోగానే వచ్చిందన్నటువంటి భావన కాదు. తెలంగాణలో ఇది 200 సంవత్సరాలకు మించి ఈ పండగ ఉంది. 200 సంవత్సరాలు. ఇదేదో చిన్న చితి కాదు. కాబట్టి అటువంటి ఈ 200 సంవత్సరాల చరిత్ర యొక్క బోనాల పండగ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒకప్పటి కాలంలో అంటే 1813 ఐ థింక్ సో, 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి బాగా వచ్చింది. ఈ భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వచ్చేసి అనేకమైనటువంటి దాదాపు కొన్ని లక్షలు చనిపోయారు జనాలు, చాలామంది చనిపోయారు. సో ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ఈ ఉజ్జయిని అమ్మవారికి మొక్కున్నారు, మహంకాళి అమ్మవారికి మొక్కున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, అమ్మ ఈ యొక్క వ్యాధి తగ్గించేస్తే మేము నిన్ను విగ్రహ ప్రతిష్ఠ చేసి మేము నిన్ను కొలుచుకుంటామని చెప్పేసి కొంతమంది. ఎవరు చేశారు ఇది? బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళు, బ్రిటిషర్లు వాళ్ళు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కొంతమంది మొక్కున్నారు. ఇది అంటే మొక్కున్నందువల్ల ఏమైందంటే, ఎక్కడ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి నుంచి రావాలి, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కున్నారు, అక్కడ వెళ్ళి మొక్కున్నారు వాళ్ళు. అది మరి అమ్మవారి అనుగ్రహంతోనే అక్కడ ప్లేగ్ వ్యాధి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మొత్తంగా మారిపోయింది. అసలు టోటల్గా వితిన్ 10 daysలోనే మొత్తం వ్యాధి పూర్తిగా నాశనం అయిపోయింది. చాలా పూర్తిగా నాశనం అయిపోయింది. రోగం నాశనం, వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే వాళ్ళు ఉజ్జయిని నుంచి ఒక అమ్మవారి విగ్రహం తయారు చేసుకొచ్చి మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిలో ప్రతిష్ఠ చేశారు. ఇది జరిగింది 1813లో జరిగింది. 1813 సంవత్సరంలో చారిత్రక ఆధారాలు మనకు బలంగా ఉన్నాయి. మరి ఇలా జరిగినప్పుడు ఫస్ట్ భాగ్యనగరంలో బోనాలు ఎక్కడ జరగాలి? ఇక్కడ సికింద్రాబాద్ జరగాలి. కానీ గోల్కొండలో జరుగుతాయి. గోల్కొండలో కూడా ఎప్పుడు గురువారం కానీ ఆదివారం ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. ఆదివారం అనేది ఏం లేదు. ఆదివారం అందరికీ ఆడబిడ్డ కాబట్టి అందరూ వస్తారు తప్ప ఇది గురువారం ప్రారంభమవుతుంది. నిజంగా గోల్కొండ బోనాలు గురువారం ప్రారంభమవుతాయి. గురువారం రాజు అమ్మవారికి సిద్ధం చేస్తారు. తొట్టెల ఊరేంపు, బోనం వండడం, ఇవన్నీ కూడా వేపాకులు కట్టడం, పసుపుని చల్లడం. నిజంగా గోల్కొండ కోట మొత్తం కూడా పసుపుమయం, ఆకుపచ్చమయం అవుతుంది. అంటే అసలు తోరణాలు ఎన్ని కడతారో కింద నుంచి పై వరకు కడతారు. బ్రహ్మాండంగా మాడి మండలు కట్టి వేప మండలతో ఫుల్గా నింపేస్తారు. బ్రహ్మాండ పైన అమ్మవారికి జగదంబిక అమ్మవారి అంటారు, పైన జగదంబ, అక్కడ పైన గోల్కొండ కోట పైన ఆ జగదంబ అమ్మవారికి బ్రహ్మాండం కట్టేసి గురువారం నుంచి స్టార్ట్ అయిపోతాయి. బ్రహ్మాండ పంట అది స్టార్ట్ అయిపోయి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి పంటల తొలకరి సమయం ఇది. ఈ పంటలు కూడా బాగా పండడానికి దండం పెట్టుకుంటారు. ఇలా అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించి, అమ్మా నీకు బోనం పెట్టాం, ఇక మా పంటలు బాగా పండాలి, మాకంతా కూడా ఇల్లంతా కూడా ధాన్యంతో నిండాలి, వర్షాలు బాగా ఉండాలి, ఏ రోగం లేనటువంటి అని చెప్పేసి అందరూ కూడా మొక్కుకొని అమ్మవారికి ఆచారంగా సమర్పించేది. ఇది మీకు ధార్మికమైనటువంటి పుస్తకాల్లో కనపడదు. సనాతన గ్రంథాల్లో, వేదాల్లో ఇటువంటివి ఏమి ఉండవు. ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి ఇవన్నీ ఉండవు. కానీ వైదికమైనటువంటి ఆచారంలో ఒక భాగం, అంటే అమ్మవారిని ఒక భాగంగా తెచ్చుకొని వాళ్ళు పూజించుకోవడం. ఇక్కడ మీరు 2 రకాల విషయాలు, అంటే కాంట్రవర్సీ మాట కాకపోయినా కాంట్రవర్సీ మాటకి మాట్లాడుకుందాం మనం. ఇక్కడ కొంతమంది దుర్మార్గులు, దౌర్భాగ్యులు బ్రాహ్మణుల గురించి అనవసరమైనటువంటి పదాలు వాడుతూ మన వ్యాఖ్యలు చేస్తూ, బాపునుడు బతకడానికి పొట్ట పెంచుకున్నాడు, బట్ట పెంచుకుని చెప్పేసి అనేటువంటి కొంత దౌర్భాగ్యపు విధవలు కూడా కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి సమాధానం ఏంటంటే, 200 సంవత్సరాల నుంచే గ్రామీణ సంప్రదాయంలో పోతురాజులు, గ్రామీణ సంబంధంలో ఇటువంటి అమ్మవారిని పూజించే వాళ్ళు బ్రాహ్మణేతరులే ఉన్నారు. ఈ విషయాన్ని మనకు సమ్మక్క సారక్క ఇలాంటి పోతురాజుల విన్యాతో బోనాల పండగలు, ప్రతి దాంట్లో కూడా ప్రతి గుళ్ళల్లో అమ్మవారిని పెట్టుకోవడం,
వాళ్ళే పూజ చేసుకోవడం, వాళ్ళే మంగళారతులు, వాళ్ళే కొబ్బరికాయలు, వాళ్ళే పూజలు చేసుకోవడం. ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు ఉన్నారా? అంటే బ్రాహ్మణేతరులే ఉన్నారుగా, దాంట్లో మనం పోయిన ఉందా? లేదు. అంటే ఇక్కడ మరి అలాంటి ఎన్ని గుళ్ళు ఉన్నాయి భాగ్యనగరంలో? ఇటువంటి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు దాదాపుగా మీరు లెక్క పెట్టలో 24,000 మంది, 24,000 గుళ్ళు ఉన్నాయి. 24,000 గుళ్ళు భాగ్యనగరంలో. మీరు విట్నెస్. ప్రతి గలిలో గుడి ఉంటుంది, చిన్న గుడి. ఆ గుడికి పెయింట్ వేస్తాడు, శుభ్రంగా వేస్తాడు. గవర్నమెంట్ ఇచ్చింది కదా 50 కోట్లు 100 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు అనుకుంటా, ఇది బోనాల పండుగ కూడా పంచింది కదా. అలాంటిది ఎన్నుంటాయి? అందులో ఎంతమంది బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉంటారు మాట్లాడుకుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టి, నోటెడ్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ప్లీజ్. అంటే బ్రాహ్మడు ఒక్కడే కాదు, ఇక్కడ 200 సంవత్సరాల నుంచి బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉంటూ, ఆడవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, పూజ చేసుకుంటారు. వాళ్ళే పూజ చేస్తారు, వాళ్ళే బోనం తీసుకుంటారు, వాళ్ళే ఇస్తారు, అమ్మవారికి కుంకుమ పెడతారు, కొబ్బరికాయ కొడతారు, మంగళహారతి ఇస్తారు, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు వాళ్ళు కూడా తీసుకుంటారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా ఉండరుగా, అమ్మవారికి ఇచ్చా అక్కడ పూజ చేస్తుంటే ఆ ఆడవాళ్ళకి ఇస్తారు, బ్రాహ్మణేతరులు పూజలు కూడా ఇస్తారు, అవకాశం ఉందిగా. ఇది పాయింట్ నోట్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి జనాలు బ్రాహ్మణుల గురించి మాట్లాడే వ్యక్తులు ఇది నోటెడ్ చేసుకొని ఈ విషయం వచ్చిగా చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు బోనం గురించి మాట్లాడదాం. ఈ గోల్కొండ బోనాల్లో జగదంబ అమ్మవారికి మొట్టమొదటి బోనం స్టార్ట్ చేసి అంగరంగ వైభవంగా ఊరేగించి మొట్టమొదటి తొట్టెలు ఎక్కడ సమర్పిస్తారు. అంటే ఒక వెదురు బొంగతో కట్టించే ఆచారం ఉంది. ఎందుకు వచ్చింది ఆచారం అంటే, ఇది ఒక రకంగా పీర్ల పండుగ అని చెప్పి దాన్ని మిక్స్ చేశారు. అసలు పీర్ల పండుగ అనేది శవం పండుగ, అది శవానికి ఇచ్చే పండుగ. కానీ ఇక్కడ అమ్మవారిని అలంకరించుకునే పండుగ ఇది. తొట్టెలు అంటే అమ్మవారికి ఉయ్యాల కట్టడం. ఆ తొట్టెలు కాస్త పొడుగ్గా అయిపోయినాయి, కానీ ఉయ్యాల కడతారు. ఆ చివరిలో ఉయ్యాల కట్టి అమ్మవారిని ఊరేగించి సంతాన వృద్ధి కొరకు, బాగా సంతానం కలగాలి, సమాజ శ్రేయ సంతానం అని చెప్పేసి అమ్మవారికి దానికి తొట్టెలు అంటారు. తొట్టెలు అంటాం మనం, తొట్టెలు వేసి సరిపిల్లు అంటారు కదా, అందుకే దాని పేరు ఊయల. ఆ ఊయల పేరు తొట్టెలుగా మారిపోయింది. దానికాదు తొట్టెలు అయిపోయింది. తొట్టెలు పొట్టెలు అంటే ఉయ్యాల వేయడం, తొట్టెలు వేయడం. ఆ తొట్టెలు వేయవాడిని, తొట్టెలు వేయవాడిని వాడు నిద్రపోతాడు అని చెప్పి అనుకోరు. అంటే చీర కట్టేవాళ్ళు, ఒక శీలకు చీర కట్టి తొట్టెలు వేసి ఊపేవాళ్ళు. అమ్మ వంట వండుకుంటూ దారంతో ఇట్లా ఊపుతుంటే వంట వండుకునేది. వాడి పేరు తొట్టెలు వేయడం అంటారు దాన్ని. కాబట్టి ఇది అమ్మవారి గుడి ఏంటంటే, అమ్మవారిని అందులో సేవింపజేసి అమ్మవారి కోసం, అమ్మ నువ్వు సుఖంగా ఉండు, మమ్మల్ని సుఖంగా చూడని చెప్పేసి ఆ తొట్టెలు సమర్పిస్తారు. తొట్టెలు అవి తొట్టెలు ఆ తర్వాత తొట్టెలు అయిపోయినాయి అవి. కాబట్టి ఇలా ఉయ్యాలని అమ్మవారి సమర్పించేటువంటి ఆచారం అనాది నుంచి జరిగింది. కాబట్టి అలా అమ్మవారిని పూజించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే అక్కడ మనకి పోతురాజులు కనపడతారు. ఎవరి పోతురాజులు అంటే, అమ్మవారికి సోదరుడు వరుస. అమ్మవారికి సోదరుడు కాబట్టి ఆయన అమ్మవారు వస్తున్నందుకు ముందు చెప్తే అందరికీ మా అక్క వస్తుంది, దానికి పక్కదారికి మా అక్క వస్తుంది అంటే ప్రోటోకాల్. దట్ ఈస్ ద పోతురాజు. అంటే ఆయన చెల్లెల గురించి, అక్క గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అలా ఆ పోతురాజులు చేసే విన్యాసాలు అంటే, ఆమెను ఇబ్బంది పెట్టకుండా అవతల వాళ్ళ దృష్టి నా చెల్లె మీద పడాలి, నా అక్క ఇవ్వడానికి వీడి భంగిమలు చేస్తుంటాడు. కొట్టుకోవడం, పూసుకోవడం, పుల్లాగా తిరగడం. అయితే ఎవడో కొత్త కోసం చూసి వాడిని వాడానికి అమ్మవారు ఉంటుంది సింహం మీద కూర్చొని, అప్పుడు అమ్మవారు దండం పెట్టుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి, నా అక్క పైన వీళ్ళందరి దృష్టి పడాలి, నా అక్క ఆశీస్సులు అందుకోవడానికి పోతురాజు చేసే విన్యాసాలే ఈ యొక్క అమ్మవారి దర్శనానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ పోతురాజు చేసే విన్యాసాల వల్ల ఏకాత్మ భావన ఏర్పడుతుంది. అరే మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈ తమ్ముడిని బాగా ఆశీర్వదించి, అంటే ఇక్కడ ఏమిటి, ప్రతి ఆడపిల్ల నుంచి కూడా అనుబంధాన్ని పెంచుకునేటువంటి ఒక ప్రతీకగా చెప్పుకోవాలి. అంటే పండగకి ప్రతి ఒక్క విషయంలో కూడా సైంటిఫిక్గా మిక్సమే ఉంటుంది, అనుబంధాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గురుగారు, చాలా మంది బోనం ఎత్తుతూ ఉంటారు ఇంట్లో. అయితే ఆడపిల్ల అంటే పెళ్ళైన వాళ్ళు ఎత్తాలా, పెళ్లి కాకుండా కూడా ఎత్తచ్చా అంటే ఎవరు ఎత్తుకో, దానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆచార వ్యవహారాల్లో ఇప్పుడు అమ్మవారికి అన్నం పెట్టడానికి చిన్నపిల్లాడు పెట్టవచ్చు, పెద్దవాళ్ళు పెట్టవచ్చు, చిన్న పిల్ల పెట్టవచ్చు, పెద్ద పిల్ల పెట్టవచ్చు. ఆ బోనం వండే విధానం కూడా చాలా మంచి శుచిగా, శుద్ధిగా వండే అవకాశం ఉంటుంది. దాంట్లో అన్నం వండిన తర్వాత ఒక మూత పెట్టేసి దానికి చుట్టూ వేపాకులు కట్టి, ఎందుకు ఈ వేపాకులు కడతారు, ఎందుకు పసుపు పూస్తారు అంటే యాంటీబ్యాక్టీరియా. ఈ సమయము వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి క్రిమికీటకాదులు ఉత్పన్నమయ్యేటువంటి సమయం కాబట్టి ఆ చుట్టూ ఇల్లు ప్రాంతం అంతా కూడా గోమయంతో అలికి, పసుపు నీళ్లు చల్లుకొని, అలాగే శుద్ధ వేపమండలు కడితే యాంటీబ్యాక్టీరియా, క్రిమికీటకాదులు, ప్రమాదం కలిగించే క్రిమికీటకాదులు మనకు రావు. కాబట్టి అటువంటి క్రిమికీటకాలు లేని సమాజంలో అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి ఉంది. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఇట్లా వేపదండలు కట్టడం, అలాగే మామిడాకులు కట్టడం. కుండ కానీ, అది కుండలో వండుతారు యాక్చువల్గా, అది కుండలోనే వండుతారు. ఆ కుండలో ఉండే పదార్థం అత్యంత హైజెనిక్ ఫుడ్. అది ఆ ఫుడ్ తినడం వల్ల హైజెనిక్ ఫుడ్ ఉంటుంది. అంటే ప్రతిదీ ఆరోగ్య సూత్రమే. వేపమండలు కట్టడం ఆరోగ్య సూత్రం, పసుపు నీళ్ళలో ఆరోగ్య సూత్రం, గోమూత్రం చల్లడం ఆరోగ్య సూత్రం, గోమయం అలకడం ఆరోగ్య సూత్రం. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఉపవాసం ఉండడం, ఆ రోజు ఉపవాసం ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఉండి కొంతమంది ఏంటంటే, కొంతమంది అంటే ఈ గిరిజన జనపదాలు గ్రామవాసులందరూ కూడా వేసేదంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అమ్మవారికి బోనం ఇచ్చిన మరుక్షణం మనోడు వెంటనే 90 ml 100 ml వెళ్ళిపోతుంటారు. అంటే అది ఒక్కటి చేయకపోతే బాగుండేది.
సరే అమ్మవారు ఇప్పుడు అంత ఉత్సాహంగా ఉండి వాడు ఆనందపడుతున్నప్పుడు ఎందుకులని చెప్పేసి అందరు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నారు తప్ప అలా కూడా చేయకుండా ఉండి ఆ మాసం మొత్తం కనుక మీరు అటువంటి మద్యపాన మాంసాహారం తినక ఉంటే మంచిది. అప్పట్లో బలి ఉండేది, అంటే అమ్మవారికి ఏదైనా బలి ఇస్తే అమ్మవారు మళ్ళీ అవును. ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆ బలి ఉండేది 200 ఏళ్ల క్రితం. అది కానీ దాదాపుగా ఇప్పుడు 1980 వరకు కూడా అలాంటివి ఉండేది. 1980 తర్వాత బలులు అనేవి కూడా మానేశారు. అయినా పరోక్షంగా మనోళ్ళు కూడా ఒక అమ్మవారిని కోస్తూనే ఉంటారు. ఒక మేకనో ఒక కోడినో కోసేస్తే కోడి. బ్రహ్మాండంగా వండుకొని తింటారు. సరే అంటే వాళ్ళని ఇంత కట్టడి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎలాగూ తింటున్నారు కదా, కానీ అదేదో నైవేద్యంగా పెట్టి తింటున్నారు కదా. అలా తినడం అది వల్ల కూడా కొన్ని రోజులకి మనం మరీ జీవాన్ని అమ్మవారికి ఇస్తారని చెప్పేసి అమ్మవారి వాళ్ళల్లోకి వచ్చి బుద్ధి మార్పించే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది. అలాగైనా జీవహింస తగ్గిపోవచ్చు కదా. కాబట్టి దాని గురించి సర్లే అని చూసిచున్నట్టుగా ప్రభుత్వం వారు కానీ మాలాంటి వాళ్ళం కూడా సర్లే వాళ్ళు ఎలాగ అలవాటు ఉంది వాడికి, ఇంకా నైవేద్యం పెట్టి తింటున్నాడు కదా మంచిదని చెప్పేసి మేము కూడా వద్దనుకోకుండా ఉన్నామని చెప్పవచ్చు. అయితే గురుగారు, అమ్మవారికి పెట్టే బోనంలో ఏదైతే ప్రసాదం ఉంటుందో అన్నం, ముద్దపప్పు, బెల్లం పెడుతూ ఉంటారు. అంటే ఆ ప్రసాదంకి అమ్మవారికి ఉన్న కనెక్షన్ ఏంటండి అసలు? యాక్చువల్లీ కొంతమంది కొద్దిగా కారం కూడా పెడతారు, కొంతమంది అంటే కట్టె పొంగల్ లాంటివి కూడా పెడతారు కొంతమంది. బట్ మ్యాక్సిమం మాత్రం అన్నం, తర్వాత ముద్దపప్పు అయినట్టుగా, తర్వాత బెల్లం ముక్క పెడతారు. అంటే ఏంటంటే ఈ ముద్దపప్పు అన్నం అనేది అనుబంధానికి, ఇందాక చెప్పినట్టుగా అనుబంధానికి వెళ్తుంది. తీపి అనేది ఆ బెల్లం తినడం వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి బెల్లం తినడం వల్ల సైంటిఫిక్ అది. బెల్లం తినడం వల్ల మనలో రక్తశుద్ధి బాగా ఏర్పడుతుంది. అంటే ఈ కాలంలో రక్తశుద్ధి బాగా కావాలి. వేసవి కాలం నుంచి హఠాత్తుగా మనం వర్షకాలంలోకి వచ్చాం కాబట్టి ఈ సమయంలో బెల్లం తినడం వల్ల అంటే లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఉన్నటువంటి పదార్థాన్ని బయట తొందరగా విసర్జించడానికి పనికి వస్తుంది అది. కాబట్టి బెల్లం అనేది బాగా పెడతాడు. రెండోది, అమ్మవారికి తీపి పదార్థం చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే తీపి ఇష్టం. ఒకప్పటి కాలంలో చెప్పాలంటే ఈ సారా ఇదంతా పోసేవారు కాదు, కళ్ళు పోసేవారు అమ్మవారికి. సాగు పోస్తారంటారు కదా, అది కళ్ళు పోసేవాళ్ళు. మొన్న 80 వరకు కూడా అంతే. ఆ తర్వాత దేవాలయాలు కొద్దిగా లేదు, ఎట్లాంటి కళ్ళు పోస్తే ఇంకెక్కువ రోగాలు ఎక్కువ వస్తున్నాయి, ఈగలు ఎక్కువైపోయి గంధం అని చెప్పి ఆ కళ్ళుని పూర్తిగా అమ్మవారికి నిషేధం జరిగింది. బట్ గ్రామాల్లో మాత్రం ఇప్పటికి కళ్ళు పోస్తున్నారు. ఇప్పటికీ కూడా సిటీలో కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కళ్ళు సాకపోయటం కూడా మనం చూస్తుంటాం. చూస్తుంటాం. అలా పోయకూడదు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో కూడా కళ్ళు సాకపోయటం, మొక్కుకున్నాను అంటూ ఉంటారు. అసలు కళ్ళు సాక ఎందుకు పోస్తారంటారు అంటే చలువ అమ్మవార్లకి? పదార్థం కాబట్టి అంతే, చలువ కదా అని చెప్తారు. తాగడం సరే మీ ఇష్టం, కానీ అలా పోయడం వల్ల కింద చుట్టుముట్టంతా కూడా వాతావరణం కలుషితమైపోయి రోగాలు వచ్చి జారిపడి అక్కడ ఈగలు వాలి మళ్ళీ కొత్త కొత్త రోగాలు రావడానికి అవకాశం మనం కలిగిస్తున్నాం. అంటే మన శాస్త్రాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి దుర్వినియోగం చేస్తున్నాం. కాబట్టి మీరు అలా నేల మీద సాగు పోయడం అనేది కరెక్ట్ కాదు. సమర్పణ చేశారు సరే, వెళ్ళి తాగారు, అది మీ ఇష్టం. కానీ అక్కడ పోయడం గడప మీద పోస్తూ ఉంటారు. ఆ గడప మీద పోసి అంత ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి లేదు, ఇప్పుడు బల్కంపేట కూడా నిషేధించేశారే, లేదు అలౌడ్ లేదు ఇప్పుడు. ఎండోమెంట్ వాళ్ళకి అది అలౌడ్ చేయకుండా పోయింది. చూపించే అవకాశం ఉండొచ్చు, చూపించడం అనేది వేరే ఉండొచ్చు, కానీ ఆ సాగుబడి కింద అమ్మవారి ముందర పోస్తారు. అంటే అన్నం పోయడం, అన్నం పరచడం. అయితే ఈ అన్నం పరచడం అనే విధానం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి బలి అంటారు దాన్ని. అంటే కొన్ని దేవాలయాల్లో అన్నం కుప్పగా పోస్తారు, అంటే కుప్పగా పోసి చూపిస్తారు అమ్మవారికి. ఎందుకంటే ఈ అమ్మవారితో పాటుగా చుట్టూ ఉండే బలి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, వాళ్ళకి ఆహారాన్ని అమ్మవారికి చూపించి పెడతారు. అది బలి అంటారు, గ్రామ బలి అంటారు దాన్ని. ఈ మనం మేకల్ని కోయడం, కుక్కల్ని కోయడం, మేకల్ని కోయడం, కోళ్ళని కోయడం అంతా కూడా ఈ దిక్పాలకులకు చుట్టూ ఉన్నటువంటి గ్రామ దేవతకు చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోవడానికి. అక్కడ ప్రేతాత్మలు వేరు వేరు రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, ఒక రకంగా దయ్యాలు భూతాలు ఉంటాయి కాబట్టి వాటికి నైవేద్యం పెడుతున్న భావనతో అలా కోసేస్తారు వాళ్ళు. సో అది గుమ్మడికాయ కొడతారు. ఇప్పుడు ప్రజెంట్కి మాత్రం గుమ్మడికాయ కొట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటాయి. గుమ్మడికాయ కొడతారు, మేకల్ని కాకుండా కోళ్ళని కాకుండా గుమ్మడికాయ బలిచ్చే ఆచారం ఉంది. ఇప్పుడు సాగు మాత్రం కళ్ళు పోయట్లేరు, కానీ వేప నీళ్లు పోస్తారు. అంటే బెల్లం నీళ్లు సాగిందా కనుక కదా, ఆ బెల్లం నీళ్ళని సాగు పోసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఉంది. ఈ పెట్టిన అన్నం మీద పోస్తారు, ఒక చుక్క పోసి బలి పెడతారు. కాబట్టి దాని గురించి అంటే ఈ చుట్టుముట్టినటువంటి ప్రేతాత్మలకి అనవసరమైనటువంటి నెగిటివ్ వాళ్ళకి రోగాలు రాకుండానికి బలి పెట్టేసి ఆరోగ్యవంతమైన లక్షణాన్ని పొందుకుంటారు. గురుగారు, ఆషాఢం అంటే మనకి బోనాలు ఎలా గుర్తుకు వస్తాయో, ఆషాఢం అనగానే కొత్త కోడళ్ళని అత్తారింట్లో ఉంచరు. అసలు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటారు, ఏంటండి అసలు? మొదటిగా పెరిగిన భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి శారీరక సమతుల్య దెబ్బతింటుంది. సపోజ్ మనకి ఈ జ్యేష్ఠ మాసంలోనో లేదా అంతకుముందు ఉన్నటువంటి వైశాఖ చైత్ర మాసాలు పెళ్ళైన వాళ్ళకి శారీరకంగా కొన్ని మార్పులు వస్తుంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు కూడా ఒకే దగ్గరికి వచ్చారు కాబట్టి శారీరకంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆషాఢ మాసంలో భార్యాభర్త దగ్గర ఉన్నప్పుడు ఈ అమ్మాయి డెలివరీ అయ్యేసరికి ఏ మాసం వస్తుంది? ఆషాఢ మాసం ఒక కన్సీవ్ అయితే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయం, కార్తీకం, మార్గం, పుష్యం, మాఘం, పాల్గొన, చైత్రం. అంటే దాదాపుగా వైశాఖ మాసం దగ్గరికి అమ్మాయి డెలివరీకి వచ్చేస్తుంది. ఆ సమయం వేడి కాలం, అంటే ఉష్ణమైన కాలం కాబట్టి ఈ సమయంలో కన్సీవ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఆషాఢ మాసాన్ని పక్కన పెడితే పిల్లలిద్దరిని దూరం పెట్టేస్తే తప్పకుండా మళ్ళీ వీళ్ళు వచ్చేటువంటి శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో ఒక దగ్గర, శ్రావణ మాసంలో దగ్గర రారు. ఎందుకు రారు? వరలక్ష్మి వ్రతాలు, మంగళ వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి, ఏకాదశులు, అమావాస్యలు ఇవన్నీ బోలెడు ఉంటాయి కాబట్టి ఆ 1 మంత్ వీళ్ళు ఎట్లా దగ్గర ఉంటారు భార్యాభర్తలు.
తర్వాత వచ్చేది భాద్రవ మాసం, అప్పుడు పితృపక్షాల లోపలనే వీళ్ళ దగ్గర ఉండాలి. ఈ పితృపక్షాల లోపల వీళ్ళ దగ్గరైనా మళ్ళీ ఎప్పుడు పుడతారు వీళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళకి వైశాఖం జ్యేష్టం మళ్ళీ శ్రావణ మాసంలో డెలివరీ అవుతారు. అంటే అప్పుడు మళ్ళీ వర్షకాలం చలికాలం మధ్యలో సంధికాలం ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారు. సైంటిఫిక్గా ఇప్పుడు ఇటు పుడితే అప్పుడు డెలివరీ కరెక్ట్గా జ్యేష్ఠ మాసంలో ఆ 3 నెలల పిల్లవాడికి వేడి ఉక్కపోత ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆషాఢ మాసం దగ్గర ఉంటే అనారోగ్యానికి సూచన ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భార్య కలగడం వల్ల అనేక రకాల రోగాలు ఉంటాయి, ఇబ్బందులు వచ్చే అవకాశం. కాబట్టి ఆషాఢంలో ఇద్దరిని ఒక దగ్గర ఉంచకపోవడం తప్ప అత్త గడప దొక్కొద్దంటే ఇది కూడా పెట్టారు. వీళ్ళేంటారంటే గడప దొక్కొద్దనే కదా హోటల్కి వెళ్దాంలే అనుకుంటున్నారు. అసలు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండకూడదు అని అర్థం. దానివల్లే ఆరోగ్యవంతమైన లక్షణం. అయితే గురుగారు కొంతమంది అత్త కోడలు దగ్గర ఉండొద్దు కాబట్టి భార్యాభర్తలు దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటారు, అత్త ఇక్కడ లేదు కాబట్టి పర్లేదులే అనుకుంటూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు. కేవలం భార్యాభర్త ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఉండాలి. వ్యామోహం ఉండకూడదు, ఇద్దరికి దూరంగా ఉండాల్సిందే. ఇక్కడ అత్త కోడలకి ఇక్కడ సంబంధం లేదు. అది కేవలం ఏదో పుట్టిన బయట నుంచి వచ్చిన మాటలే తప్ప అత్త కూడా గడప దొక్కొద్దంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. మరి ఇప్పుడంటే నువ్వు ఒక పిల్ల కొనుక్కుని అమ్మ నాన్న బయటికి వెళ్ళగొట్టావు, నువ్వు అందరు బయటికి వెళ్ళగొట్టావు, లేదంటే ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్ళిపోయావు. ఆ ఢిల్లీకి వెళ్ళిపోయిన పెళ్ళాంతో కాపురం చేయొద్దు, మొగుడుతో కాపురం చేయొద్దు. ఆ 1 మంత్ కాదు 2 నెలలు. శ్రావణ మాసంలో పనికిరాదు, భాద్రపద మాసంలో పితృపక్షాలు అంటే మళ్ళీ ఇప్పుడు ఆషాఢ శ్రావణ భాద్రపద 3 నెలలు దూరం ఉండాలి. తర్వాత నువ్వు ఆశ్వయుజ మాసాలు ఒకటైతే నీకు పుట్టబోయే కొడుకు కూతురు ఇద్దరు కూడా మంచి కాలంలో పుడతారు, ప్రయోజకులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్ చెప్పింది. ఆ సైన్స్నే ధర్మశాస్త్రం చెప్పబడింది. అమ్మ నాన్న ఇద్దరికి బయటకు వెళ్ళగొట్టడం ఒక కాదు, మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒకే దగ్గర ఉండకూడదు. సింపుల్ లాజిక్. అలా ఉన్నప్పుడే ఆరోగ్య లక్షణం తప్ప దానికేం సంబంధం లేదు. గురుగారు ఆషాఢం అనగానే పెళ్లి కాని పిల్లలు అవ్వచ్చు, లేకపోతే పెళ్ళైన ఆడపిల్లలు కావచ్చు, గోరింటాకు చాలా ప్రత్యేకంగా పెట్టుకుంటూ అద్భుతమైనటువంటిది. అంటే ఇది ఆషాఢ మాసంలో ఆ పండేటువంటి గోరింటాకు అనేది అమ్మాయికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఆడపిల్లల్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే హార్మోనికల్గా వచ్చేటువంటి బయోలాజికల్ చేంజెస్ చాలా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో. ఎందుకంటే వేడి నుంచి ఒకేసారి వర్షంలోకి వెళ్ళేటప్పటికి బాగా ఇబ్బంది వచ్చేసి, ముఖ్యంగా ఆడపిల్లకి రజో సంబంధమైనటువంటి ఇబ్బంది ఎక్కువ వస్తుంది. అంటే పీరియడికల్గా ఇబ్బంది ఎక్కువగా వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది 100%. ఇవన్నీ కూడా బయటికి చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో. ఎందుకంటే ఏం చెప్తాం, ఆ పిల్లకి అసలు అది ఎట్లా పీరియడ్స్ వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. ఈ కడుపు నొప్పి రాకుండానికి జీలకర్ర నీళ్ళు తాగడం, గోరువెచ్చని నీళ్ళు తాగడం, గోరింటాకు పెట్టుకోవడం, వేపమండలు కట్టుకోవడం, బెల్లం నీళ్ళు తాగడం, ఇంటికి తప్పకుండా గడపకు పసుపు రాయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంట్లో హైజెనిక్ ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం అక్కడ అమ్మాయికి గోరింటాకు పెట్టే అవకాశం ఉంది. కోన్ పెట్టుకోవద్దండి, కోన్ పని కాదు, కోన్ రోగం. ఈ కోన్లు కౌన్లు పెట్టుకోవద్దు, దాని డిజైన్లు వేసుకునే ప్రయత్నం చేయకూడదు. కేవలం మంచి ఇక్కడ పెట్టుకుని ముద్దలు పెడతారు కదా, ముద్దలుగా పెట్టేసి చుక్క పెట్టేసి చుట్టూ పద్మాలు వేసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవాలి, ఇక్కడ కూడా చుక్క పెట్టుకోవాలి. అది అలంకారం. రెండవది కాళ్ళకి కూడా పారాణలాగా పెట్టుకోవాలి. ఆడపిల్లలు పారాణలాగా మంచి అంచు నిండా పెట్టుకోవాలి, శుభ్రంగా గోళ్ళకి అంత నిండు పెట్టుకొని అక్కడ కూడా ఆడపిల్లకి పెళ్లి కూతురు తయారవుతారు కదా, అక్కడ కూడా 2 చుక్కలు పెట్టుకోవాలి. అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ 45 రోజులు అంటే శ్రావణ మాసం ఎండింగ్ వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి గోరింటాకు అద్భుతంగా ప్రయోజనంగా ఉంటుంది. ఆయుర్వేద గ్రంథంలో గోరింటాకు అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఆడపిల్లకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి, మీకున్నటువంటి పీసీఓడీలు కదా, ఈ పీసీఓడీలో దరిద్రం ఎక్కువ అవ్వడానికి కారణం మీరు కోన్ పెట్టుకోవడమే. ఆ కోన్లో అనేకమైనటువంటి బ్యాక్టీరియా ఉంది, ఆ కోన్లో కెమికల్స్ ఉన్నాయి, అది మీకు చర్మాన్ని నాశనం చేస్తుంది, పొలుసుగా బయటికి తీసుకొస్తుంది. కాబట్టి కోన్ పెట్టుకోకూడదు, ఆ విషయం గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మీకు ఒక విషయం, బోనాల పండుగ విషయంలో మనకి ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఈ గోరింటాకు పెట్టుకున్న ఆడపిల్లలు అద్భుతంగా ఉంటారు చూడండి. అసలు ప్రతి అమ్మాయికి బంగారు గాజులు, అంటే సరే 1 గ్రామ్ గోల్డ్ ప్రతి నిజం బంగారు గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని ఓణీలు కట్టుకొని హాఫ్ శారీస్ వేసుకొని వస్తుంటే నిజం చెప్పాలంటే అసలు అద్భుతమైనటువంటి లక్ష్మీ రూపాల్లో ఉంటారు వాళ్ళు. ఈ ఆషాఢ మాసంలో అద్భుతం. ఒక్కొక్క రంగుల డ్రెస్సులు వేసుకుంటే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు కాస్త షోడశ ధనస్సు అయింది అనుకుంటాం మేము. 16 రకాల ధనస్సుగా మారిందేమన్నటువంటి భావన అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ గంధం కంఠానికి గంధం పెట్టుకొని, అంటే కాళ్ళ కాటుకు పెట్టుకొని అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటారు ఒక్కొక్క ఆడపిల్ల. నిజంగా లక్ష్మీదేవిలా ఉంటారు. సో ఆ కొంటపురాలు కామెంట్ కూడా చేయొచ్చు, అరే అమ్మాయి కత్తిలా ఉంది అనుకోవచ్చు. ఆ కామెంట్ మంచిదే, కానీ పోరి సూపర్ ఉంది అనడం కన్నా అరే అమ్మాయి సూపర్ ఉంది అనడం మంచిదిగా. అలాంటి కామెంట్స్ కూడా ఆడపిల్లకి కావాలి, కానీ అది అందం అంటే. అంతేగాని సగం బట్టలు ఇప్పుకొని సగం డ్రెస్సులు వేసుకొని చేసి నేను ప్యాంట్ షర్ట్ మీద టీ షర్ట్ వేసుకొని బోనం పట్టుకుంటా, అదంతా కూడా దరిద్రం. అరే విదేశీయులు వస్తారు ఇప్పుడు మనకి, విదేశీయులు వచ్చి చీరలు కట్టుకొని బోనం ఎత్తుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటారు వాళ్ళు. ఆ సంస్కృతి సంప్రదాయాన్ని మనం పాటించాలి, మన పిల్లలకి అది చెప్పే ప్రయత్నం చేయాలి. బోనం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, వేపండ్లు ఎందుకు కట్టుకోవాలి మనం,
సైంటిఫిక్ రీజన్ ఏంటి, అది గోల్కొండ బోనాలు ఏంటి, మహంకాళి బోనాలు ఏంటి, బోనాలు ఏంటి? ఆ తర్వాత మనకి మన అమ్మవారి సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఏంటి, ఉజ్జయిని మహంకాళి బోనాలు ఏంటి, సికింద్రాబాద్ మన అబ్దల్గంజ్ బోనాలు ఏంటి, ఒక్కొక్క బోనానికి ప్రత్యేకత ఏమిటి, ఒకటే ధైర్యానికి, ఒకటి స్థైర్యానికి, ఒకటి వినాశనాన్ని కలుగుకోవడానికి అమ్మవారి బోనాలు, ఒక్కొక్క బోనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక బెటాలియన్ మీరు తెలుసో లేదో, ఈ సికింద్రాబాద్ దాంట్లో మీరు బెటాలియన్స్ వాళ్ళే చేస్తారు. ఉత్తర భారతీయులు బెటాలియన్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు బోనాలు ఎక్కువ, మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. గోల్కొండలో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ బోనం చేస్తారు, ముస్లిమ్స్ కూడా బోనం చేస్తారు వచ్చి అక్కడ. అదే మీరు సికింద్రాబాద్ అబ్దల్గంజ్ ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి సిక్కులందరూ కూడా అక్కడ బోనంలో పాల్పంచుకుంటారు. సో నా బోనం ప్రత్యేకత ఏమిటి అంటే సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని మనకు కలిగించడానికి. ఇక తెలంగాణలో ఇప్పుడు మనకి మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా ముఖ్యమైన పండుగ మారింది, కానీ ప్రతి గ్రామంలో ఈ బోనం చేసి ఉంటారు. ఏదో భాగ్యనగరంలోగా డబ్బులు కనపడతాయి, ఊళ్ళలోకి వెళ్తే ఊళ్ళో కూడా అంతే. ఎప్పుడు మొదలు తెలిసే వాళ్ళు పొద్దున గుడి ఉంటుందా, పొద్దున రారు వాళ్ళు, మధ్యాహ్నం 2 స్టార్ట్ అవుతారు. ఇక ఊరేగింపుతో వచ్చి సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఊరేగింపు అంతా. నిజంగా ఉపవాసం ఉంటారు. నకరికల్లో ఒక ఊరుంది మా అక్క వాళ్ళ మూసి దగ్గర. ఆ ఊళ్ళో చూస్తే మీరు 2ంటికి స్టార్ట్ అయితే నిజంగా చెప్తాను, ఆ ఊరికి సూర్యాపేట వైపు వెళ్తే మన హైవే మీద చేయాలి తప్ప 2 o'clock స్టార్ట్ అయితే ఊరు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అసలు ఎంత ఇసుకేస్తారా అంత జనాలు ఉంటారు ఊళ్ళో. అది హైవే అది మళ్ళీ అసలు 2 వైపుల ట్రాక్టర్లు, డప్పుల వాయిద్యాలు. నేను మన భాగ్యనగరం కంటే ఎక్కువ చూసింది అక్కడే చూశాను. అంతటి అద్భుతమైనటువంటి బోనం జరుగుతుంది మనకి. నేనైతే బాగా చూశాను. అంటే కూడా నేను ఆదివారం వెళ్ళాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అర్జెంట్. నేను ఆ ట్రాఫిక్లో మా ఊళ్ళో నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు 2.5 hours పట్టింది. అది కూడా ఒక సైడే. నేను అప్పుడు మా కారు చూస్తే ఇంతమంది జనాలు బాబోయ్ అనుకున్నాను నేను. అది కరెక్ట్గా మా అక్క వాళ్ళ టర్నింగ్లోనే ఉంటుంది మా ఇల్లు. జస్ట్ మా అక్క నా ఇల్లుకి ఒక 20 గజాల దూరంలో ఉన్నా అంతే. 2.5 గంటలు పట్టింది. కారు పెట్టడానికి పార్కింగ్ లేదు, వెళ్ళడానికి దారి లేదు. సో అలాంటి చెప్తాను, అంతటి వేడుకగా ఉత్సాహంగా చిన్న పెద్ద ముసలోళ్ళు అసలు ఎంత బ్రహ్మాండ డ్యాన్స్ వేసుకుంటూ కోలాటం వేస్తారు వాళ్ళు. మళ్ళాగా డమడమడమడ భాగ్యనగరంలో కొట్టినట్టుగా అంత సౌండ్ ఉండదు. వాళ్ళంతా కూడా కోలాటం వేసుకుంటూ గజ్జల సౌండ్తో అసలు అమ్మవారి పాట ఎంత బాగా పాడతారు వాళ్ళు. మా ఇంటికి వచ్చావచ్చు అంటే ఒక రకంగా ఏంటంటే అమ్మవారిని ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకొచ్చేటువంటి ఒక ఉత్సవం. అంటే మా ఇంటికి నా బిడ్డ వచ్చింది, నా ఇంటికి నా చెల్లె వచ్చింది, ఇలా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి పాటలే పాడతారు. వచ్చిందమ్మా నా చెల్లె నా ఇంటికి, బంగారు తల్లి బంగారు పాదాలు వేసుకొని, నా ఇంటి పండగ వచ్చిందమ్మా. అసలు ఎంత బాగా పాడతారు అసలు. ఇక్కడ ఏంటి ఆ డీజేలు ఏంటి, ఆ పాటలు ఏంటి, అర్థం పడుతుంది. డబ్బ తీన్మార్ చార్మార్ ఏందో నాకు అర్థం కాదు. అది నాకు అర్థం కాదు ఈ మ్యూజిక్. అసలు ఆ కొట్టడం, వాడు అలసిపోవడం, పుల్లా ఎగరడం. బోనాన్ని కూడా వేడుకలాగా తీసుకొని వేడుక చేయొచ్చు, కానీ ఆ వేడుకని అపహాస్యంగా చేయొచ్చు. సో కాబట్టి అటువంటివి చేయకుండా సరదాగా సంప్రదాయబద్ధంగా చేసుకుంటే ఇంతటి పండగ ప్రపంచంలో గుర్తింపు పొందిన పండుగ ఇది. బోనాలు అనేవి ప్రపంచంలో గుర్తింపు పొందింది కాబట్టి అద్భుతమైనటువంటి అమ్మవారిని ఆవాహనం చేసుకోవడం, అమ్మవారిని పూజించడం, మన ఇంటి కూతురుగా మన ఇంటి చెల్లెలుగా పూజించేటువంటి ఒక గొప్ప పండుగ ఇది. సమ్మక్క సారక తర్వాత అద్భుతమైనటువంటి గిరిజన పండుగ, పామరుల అందరి పండుగ ఉన్నటువంటి పండుగ ఇది. గొప్ప పండుగ అయిపోయింది. మీరు మర్చిపోయాను, మీకు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారా కదంటే, దాదాపు తెలిసి ఏలూరు ప్రాంతాలు కొంత, విజయవాడలో కొంత చేస్తారు, ఏలూరులో చేస్తారు, నరసరావుపేట కూడా చేస్తారు కొంతమంది. చేసే ఆచారం ఉంది ఇక్కడ. అంటే కోటప్పకొండ దగ్గర ఈ ఆచారం ఉంది. నోముల్లాగా చేస్తూ ఉంటారు. నోములాగా చేస్తుంటారు. ఇట్లా బోనం మళ్ళాగా తీసుకుపోయినా బోనం తీసుకెళ్తారు. అంటే డప్పుల వాయిద్యాలతో సన్నాయితో బోనం తీసుకెళ్లే ఆచారం ఉంది. అదో టైప్ ఆఫ్, అంటే అక్కడ ప్రాంతాల్లో ఇలాంటి లేకపోయినా బోనం తీసుకెళ్తారు. అది మాత్రం ఈ టైంలో జరుగుతుంది, ఆషాఢం జరుగుతుంది అక్కడ. బెజవాడ అమ్మవారు కూడా మనం బోనం సమర్పిస్తాం. అక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి, బాగా బ్రహ్మాండం చేస్తారు అక్కడ కూడా బెజవాడలో ఇంద్రకీలాద్రి మీద. అయితే గురుగారు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనం తయారు చేసే విధానం అసలు ఏంటి, ఏ విధంగా తయారు చేయాలంటారు? ఇక్కడ కొత్త బియ్యాన్ని పోస్తారు, కానీ కొత్త బియ్యం ఇప్పుడు లభించవు మనకి. నిజంగా ఈ సమయంలో కొత్త బియ్యం వచ్చేది కాదు, ఇదంతా పాత బియ్యం. ఎందుకంటే కొత్త పంటలేవి, అందరు కొత్త బియ్యం పోస్తున్నాం అంటారు, కానీ ఏం లేదు. అక్కడ నేను చూసినంత వరకు కొత్త బియ్యం రావు. ఇప్పుడు 3 నెలల పాత బియ్యం ఉంటాయి, కొత్త బియ్యం అయితే లేవు. కానీ ఆ బియ్యం కొత్త కుండలో మాత్రం వండుతారు, కొత్త కుండలో. అయితే కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర, అంటే మీకు బాగా గుర్తులేదో సంక్రాంతి చేస్తారు చూసారా మీకు ఆంధ్ర వైపు, సంక్రాంతి పండగ బయట మెయిన్ డోర్ తర్వాత ప్రహరీ గోడ లోపల కట్టెలు పెట్టి కొత్త పొయ్యి పెట్టి దాని మీద బాకిట్లో వండుతారు. అంటే బాల్కనీలో ప్రహరీ లోపల బాకిట్లో వండుతారు. వెళ్ళి సూర్యుడికి చూపించుంటారు కదా, సేమ్ అలాగే ఇది బోనం కూడా అంతే. అంటే వాకిట్లో వండాలి, అంటే బయట వండేసి కొత్త స్టవ్ పెట్టేసి, అంటే ఇటుకల మీద కొత్త కుండ పెట్టేసి ఆవు పాలతో అన్నం తయారు చేయాలి. ఆవు పాలతో చేయాలి నిజంగా చెప్పాలంటే. చేసి అన్నం బాగా ఉడికించేసి దానిపైన బెల్లం పెట్టేసి, దానిపైన మనకి పప్పు అంటే ముద్దపప్పు లాంటిది, కొంతమంది పెసరపప్పు పెడతారు, కొంతమంది కందిపప్పు కూడా ముద్దపప్పు పెడతారు. దాని గుమగుమలాడే నెయ్యి వేసేసి ఆ బోనాన్ని ఫస్ట్ ఆ అన్నం మీద పెట్టేసి, ఆ తర్వాత బెల్లం పెట్టి, ఆ తర్వాత ముద్దపప్పు పెడతారు. అది తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పణ చేసి, ఆ బెల్లాన్ని మరొక కుండలో నీళ్లు కలిపేసి, ఆ నీళ్ళని అమ్మవారికి గర్భం మీద కొంత పోసేసి, అన్నం మీద చుక్క వేసి
అమ్మవారు చూపిస్తారు. అంటే అమ్మవారితో పాటు అందరూ చూపిస్తారు దాన్ని. అంటే బలిదేవత అందరూ చూపించేసి పరమపవిత్రంగా దానికి పసుపు రాసి బొట్లు పెట్టేసి, కొంతమంది 21 బొట్లు పెడతారు, కొంతమంది 16 బొట్లు పెట్టి ఆచారం. అంటే వాళ్ళ ఇంటి లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. బొట్టు ప్రధానం తప్ప, అంటే అది పవిత్రమైన అర్థం, పవిత్రమైనటువంటి అన్నం అర్థం. ఎందుకు ఈ పసుపు పెడతారు అంటే, మనం దారిలో వెళ్తుంటాం కదా, దుమ్ము ధూళి అంతా బయట వేస్తూ ఉంటుంది. అది లేవకుండా చూడండి, ఆ కుండ మీద మంచి ఒక మూత, దానిపైన బెల్లం పైన ఇంకొక మూత పెడతారు, దాన్ని ఆ పైన ఇంకొక కుండ పెడతారు మళ్ళీ. అంటే 3 కుండలు పెట్టుకెళ్ళే అవతారం కూడా ఉంది. సో చాలా శ్రద్ధగా చేస్తారు చాలా. తర్వాత మీకు ఈ పోతురాజుల విన్యాసం అయిన తర్వాత రంగం ఉంటుంది మనకి. సికింద్రాబాద్ మహంకాళి తర్వాత రంగం ఏర్పడుతుంది. రంగం నిజమేనని కొంతమంది అంటారు. నిజమేనా అంటే, ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి భావోద్వేగం బ్రహ్మాండంగా. ఇప్పుడు నైవేద్యం తయారు చేయడంలో పసుపు ఎందుకు పెడతారు విషయం ముందు చెప్పుకుందాం. పసుపు ఎందుకంటే ఈ దుమ్ము ధూళంతో వచ్చేసి బ్యాక్టీరియా వస్తుంది కదా, ఆ బ్యాక్టీరియాని దగ్గర అనేకు చేసేది, తగ్గించేది ఈ పసుపు. కాబట్టి దాని పసుపు మీద కుండ ఎందుకు, కుండ మీకు డిస్టెన్స్ చేస్తుంది, అంటే డస్ట్ని వెనక్కి పంపించేస్తుంది, ముందు తీసుకురాదు. కుండ ఎప్పుడైనా సరే దాన్ని పక్కకు జరిపేస్తుంది, డస్ట్ కానీ ఏదైనా సరే దగ్గర రానివ్వదు. కాబట్టి అలా ఆ పాత్రలో వండి ఆ పాత్రతోనే నైవేద్యం పెడతారు. ఆ పాత్ర నైవేద్యం పెట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు మనం ఆడుకుంటున్న ఒక విషయంలో అసలు రంగం ఎందుకంటే ఒక భావోద్వేగం, అమ్మవారికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. మా గురువుగారు, నా మేనమామ గారు, తర్వాత నా శిష్యుడు ఒకడు ఉండేవాడు, విజయ్ అని నా శిష్యుడు ఉండేవాడు. మా మామయ్య గారికి నవరాత్రులు చేసేటప్పుడు అసలు కరెక్ట్గా మీకు దుర్గాష్టమి రోజున అసలు మామయ్య పూజ చేస్తూ అసలు మామయ్య గట్టిగా అయిపోయేవాడు. అంటే ఒక బాగా బిగుసుకుపోయేవాడు. అసలు చాలా ఎమోషనల్గా. మీకు అమీర్పేట దుర్గా గుడిలో జరిగిన సంఘటన ఇది నాకు తెలిసి అప్పుడు విట్నెస్ కూడా ఉంటుంది, వీడియో కూడా ఉంటుంది. 3 ఏళ్ళు కంటిన్యూగా జరిగింది. ఆయన పూజ చేస్తూ లోపలికి వెళ్ళి హారతిస్తూ పూజ చేస్తూ బిగుసుకుపోతాడు, అంత గట్టిగా అయిపోతాడు. ఆ వ్యక్తికి కృష్ణమూర్తి గారని మామయ్య గారు ఉండి, ఆ మామయ్య గారు హారతి ఇవ్వడం, నిమ్మకాయ పిండడం, సంథింగ్ బొట్టు పెట్టడం. అంటే మనిషిని మన వైపు తీసుకోవాలంటే ఏదైనా చేయాలి కాబట్టి కొద్దిగా కలిపి రాధా అని పిలిచేవాడు. అంటే రాధాకృష్ణ గారు మామయ్య పేరు, రాధా అని పిలిచి అది తీసుకొచ్చేవాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ఎంత ఎర్రగా అంటే భయంకరంగా ఎర్రగా అయిపోతాయి. కుంకుమేశారేమో కళ్ళలో అనిపిస్తుంది మనకి. ఇది ప్రత్యక్షంగా మేము చూసాం. అలాగే మా శిష్యుడు ఒకసారి, వాడు కూడా అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేస్తున్నాం మేము. 2వ రోజు అవుతుంది. 2వ రోజు మేము స్వామివారి ఎత్తాం అంతే. వాడు గట్టిగా కేకేసేసి గడుపు సగం అవతల, తల అమ్మవారి దగ్గర సగం బాడీ బయట ఉంది. టాయిలెట్ పోయాడు, ఆ దగ్గర టాయిలెట్ పోసేసాడు. పోసి లేపినా లేవట్లేదు. వాడు ఎంత బరువు అంటే అంత బరువు అయిపోయాడు. మేము 5 ఉన్నాం అక్కడ. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మధురానగర్లో మాకు నాగలక్ష్మి దేవాలయం జరిగింది. సో ఇది మేము ప్రత్యక్షమైన ఉదాహరణ మాకు ఇది. ఇలా వాళ్ళ మీదకి ఎమోషనల్గా అమ్మవారు వస్తుంది కాదు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక రకమైన బలం ఎంత ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అసలు బలం ఎంత కొద్దిగా ఉండదు, చాలా అసలు భయంకరమైన బలం ఉంటుంది వాళ్ళకి. ఇది మేము ప్రతి విషయం కాబట్టి అమ్మవారికి మీద వస్తుంది అంటే మీరు ఎమోషనల్గా అమ్మవారిని ఫీల్ అవ్వచ్చు, కాదనట్లేదు. సో ఇది కాబట్టి ఉంటుంది. అలా అందులో ఉండి రంగం చెప్పేవాళ్ళు ఉంటారు. సో భవిష్యవాణిలో వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పడతాయి, పద్ధతిగా ఉండండి అని కొంత ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుందిగా. మంచిగా ఉండాలి, చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పద్ధతిగా ఉండండి, తాగకండి, తినకండి అని చెప్పే విషయాల్ని కొద్దిగా అందంగా చెప్తారు వాళ్ళు. అప్పటిదానికి వాడికి భాష సరిగా రాదు. అప్పటిదాకా ఏమై ఏడిపోయినవే, వచ్చినావా, గాడిపోయినావా, ఈడ కూసో అని మాట్లాడే వ్యక్తి రంగం రాగానే ఏమిరా, నాకేం వేశారా మీరు, నాకు బొట్టు పెట్టారా, నాకు హారతి ఇచ్చారా, ఏమనుకుంటున్నాను మీరు, నేను అమ్మవారిని మాట్లాడుతున్నాను, యొక్క పాదాలు మాత్రం చూడండి. మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మాట్లాడతాయి, నాకేమైంది అనుకుంటారు. రంగం అనేది ఒక ఫీలింగ్ కావచ్చు. సరే ఇప్పట్లో అది నిజమైందా కాదని విషయంలో ఒకప్పుడు మాత్రం నిజంగా జరిగాయవి మేము ప్రత్యక్షంగా చూసాం. నేను భాగ్యంలో పుట్టాను కాబట్టి నాకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి తప్పకుండా మీకు అమ్మవారి రంగం అనేది నిజం అవుతుంది అని మాత్రం మేము ఖచ్చితంగా నమ్ముతాం. ఎవరి నమ్మకం వాళ్ళది. విశ్వాసాలని మనం తప్పుగా అనుకోలేదు. బట్ సైన్స్తో ముడిపడిందా అంటే సైన్స్తో ముడిపడింది. ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ గాడ్ అనేది తప్పకుండా చెప్తాం మనం. అంటే సైకలాజికల్ అది పర్ఫెక్ట్గా నిజమే. బట్ చెప్పే పదాలు నిజమవుతాయా వాక్యాలు అంటే డిపెండ్స్ ఆన్ అస్. అది విషయం చెప్పవచ్చు. అయితే గురుగారు ఇందాక బోనం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మట్టి కుండని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది బంగారు బోనం లేకపోతే వెండి బోనం ఇలా ఎత్తుతూ ఉంటారు. అవి కూడా అమ్మవారికి చేరుతాయా అంటే ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మవారు ఏది కూడా నేను అలా అడగలేదు. నువ్వు నీ స్థాయిని బట్టి నువ్వు పెట్టావు, నీ గొప్పతనం ప్రకటించుకోవడం పెట్టావు. కానీ అమ్మవారు పెట్టమంది ఏది? ఇప్పుడు సింపుల్, అది తప్పుగా అనుకోవద్దు. మనము సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు చెప్పేసి మనం ఆవు పేడతో పెడితే అందంగా ఉంటుంది. నేను ఏనుగు పేడతో పెడతా అంటే ఎట్లా ఉంటుంది? ఆలోచించిద్దాం. కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటా, వీళ్ళకి అర్థమైంది అనుకుంటే. ఇప్పుడు నీకు కొద్ది గొప్పగా ఉంది చెప్పి నీ వెండి చెంబు తెస్తా, నేను బంగారు చెంబు తెస్తా, ఎవరి కోసం గొప్ప తెచ్చుకుంటున్నావు? నువ్వు అమ్మవారి ముందు చూపించుకుంటున్నావా? మరి నీకంటే కుండలో పెట్టే వాళ్ళ బరువు అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది. నీది స్వీకరించదని కాదు, ముందుగా స్వీకరించేది కుండలో ఉండిన అన్నాన్నే. అంటే ఇక్కడ ఏం చెప్తామే, అరే ఎవరికే నాకు అందరు సమానమేరా చెప్తుంది. అక్కడ కూడా వెళ్ళేసి నువ్వు నా చీర 100 లక్షల రూపాయల చీర, నాకు మ్యాచింగ్ బ్లౌజు,
నాది ఇంకో బ్లౌజు, నాది నా ఖద్దరు చెక్క, నాది ఇంకో చొక్కా, నేను రాజకీయ నాయకుడిని. రాజకీయ నాయకుడు అయితే ప్రధానమంత్రి అవుతుంది, అమ్మవారి ముందర నువ్వు బిచ్చగాడివే. అందరూ సమానమే. నువ్వు ముఖేష్ అంబానీ అయితే నువ్వు ముఖేష్ భార్య అయితే నా ముందర బిచ్చగత్తవే నువ్వు. భయం ఏంటి? అమ్మవారి ముందు అందరూ ఆమెను అడుక్కునే వాళ్ళమే. అమ్మ నాకు అది ఇవ్వు, అమ్మ నాకు అది ఇవ్వు. అడుక్కునే వాళ్ళతో అడిగే ప్రతి ఒక్కటి బిచ్చగాడే సమానం. ఏదైనా అడుగు, నువ్వు 100 కోట్ల బంగారం అడుగు, బిచ్చగాడితో సమానం. రూపాయి అడుగు, బిచ్చగాడితో సమానం. అమ్మవారి ముందు అందరం బిచ్చగాళ్ళమే. నువ్వు బంగారం బోనం పెడితే ఏంటి, వెండి బోనం పెడితే ఏంటి? కాడు కుండలో పెట్టిన బోనం ఫస్ట్ స్వీకరిస్తుంది. ఎందుకు? మనసు ప్రధానం వాడికి, భక్తి ప్రధానం వాడికి, అందప్ప నువ్వు పెట్టే బంగారు బోనాన్ని కాదు. కాబట్టి స్టేటస్ కోసం వెళ్ళకండి, అందరితో పాటుగా వెళ్ళండి, అందరితో కలిసి వెళ్ళండి, భక్తిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి వెళ్ళండి. మీరు అనుకున్నది అవుతుంది. 100 కోట్ల వాడికి 200 కోట్లు వస్తాయి, 1,00,000 వాడికి 2 లక్షలు వస్తాయి, నో ప్రాబ్లం. అది యోగం. యోగ్యం వేరు, ఈ మళ్ళీ డబ్బులు తారతమ్యం వేరు. నువ్వు ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యం వస్తుంది. అమ్మవారు దానికి రిజల్ట్ వేస్తుంది. నువ్వు అమ్మవారి ముందు ఎలా ఉండాలో అమ్మవారు చెప్తుంది. ఎవరికి ఎంత ఎప్పుడు ఇవ్వాలో అమ్మవారు తెలుస్తుంది ఆ విషయం. నువ్వు గత జన్మ చేసిన పాప పుణ్యాలు, గత జన్మ పుణ్యబలం, ఈ జన్మ చేస్తున్న పుణ్యబలం, ఇవన్నిటిని కంపేర్ చేసుకొని నీకు ఎంత ఇవ్వాలో అనిపిస్తుంది ఆవిడ. అందప్ప 100 కోట్లు 200 కోట్లు ఇస్తుంది, 1,00,000 వాడికి 100 కోట్లు ఇవ్వచ్చు. ఆ పుణ్యబలాన్ని బట్టి తప్ప ఆవిడిచ్చే విధానంలో నీ యొక్క పూర్వజన్మ కృతం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ పుణ్యబలం నీకు యాడ్ అవుతుంది. కాబట్టి గొప్ప కోసం నువ్వేది చేయకు, నీ కోసం చేస్తున్నావు. నేను నా అమ్మకి నేను సమర్పణ చేస్తున్నా, నా తల్లికి నేను ఇస్తున్నాను భావనతో వెళ్ళు, ఆ ప్రేమతో వెళ్ళు, నువ్వు అనుకునే తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది. గురుగారు, బోనాలు ఎత్తేటప్పుడు లేకపోతే అమ్మవారి గుడి ఆలయంలో చాలా మందికి అమ్మవారి పూనకాలు వస్తూ ఉంటాయి. పూనకంతో రగిలిపోతూ ఉంటారు, నీళ్లు పోసినా కూడా కొంతవరకు శాంతించరు. అసలు అవి ఎందుకు జరుగుతాయి అంటారు? ఇందాక అనుకున్నాం కదా, ఇందాక మా గురుగారు అని చెప్పుకునే సందర్భంలో అంటే ఒక్కరికి కాకుండా ఇప్పుడు రంగం చెప్పే వాళ్ళు ఒకరే ఉంటారు, కానీ ఇక్కడ పూనకాలు వచ్చే వాళ్ళు దాదాపుగా వందల సంఖ్యలో ఈక్వల్. అది సేమ్, ఉంటుంటారు. అదే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎమోషనల్, అంటే అమ్మవారు అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా అమ్మవారిని ప్రేమించేస్తారు. ఆ ఎక్స్ట్రీమ్ ప్రేమ అనేది అంతే, ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు సింపుల్, తప్పుగా అనుకోద్దు మీరు. కొంతమంది ఒక ప్రేయసి పీరియడ్ కానివ్వండి, తల్లి కూతురు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక భార్య చనిపోతే, భార్య చనిపోయిన 6 నెలలకి, సంవత్సరానికి 6 నెలలకు భర్త చనిపోతున్నాడు. ఎందుకని చనిపోయాడు అంటే ఎమోషనల్ అటాచ్మెంట్. మొన్న ఒక పేపర్ చూసాం, 1 మంత్ ముందు మనవడు పాపం చనిపోతే ఏదో ప్రమాదంలో నానమ్మ చనిపోయింది, గుండె అయిపోయి. పొద్దున మనవడు చనిపోయాడు, సాయంత్రం నానమ్మ చనిపోయింది. తట్టుకోలేక అదే పోతుంది. ఆ అటాచ్మెంట్ అనేది మనిషిని చాలా ఇబ్బందికరంగా చేస్తుంటుంది. అలా ఇక్కడ కూడా అమ్మవారు అనగానే నా బిడ్డ, నా చెల్లె, నా కూతురు నా యొక్క ఎమోషన్ ఫస్ట్ నుంచి లేవగానే, ఇప్పుడు నేను బోనం చేస్తున్నా, ఇప్పుడు అమ్మకి నేను పెడుతున్నా, మా అమ్మకి అన్నం పెడుతున్నా, ఈ భావంలోనే ఒకే రకమైనటువంటి ఎనర్జీని చేసుకొని ఆ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఇక అక్కడ చూడగానే ఒక రకంగా శబ్దం వినబడగానే, అమ్మవారి గురించి డమడమడగానే, ఇక వాళ్ళకి ఇక నేను అమ్మవారు నాకు ఇద్దరు కలిసిపోయినటువంటి ఒక ఎమోషనల్ ఉంటుంది. ఆ ఫీల్ అందరూ ఆ ఫీల్ అయ్యేది రియలిస్టిక్ కూడా అది ఉంటుంది. అంటే మనకి నాకు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒకసారి మా అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఉట్టిగా వచ్చేస్తాయి, అంటే ఈజీగా నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది నా కూతురు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎమోషనల్గా నాకు కనబడతాను, నాకు నేనే చంద్రముఖి లాగా నా మారిపోతుంటాను నేను. మా అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఒక ఎమోషనల్గా నా కూతురు గ్రేట్ అని ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్. అమ్మ గురించి మాట్లాడి ఒకసారి నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, అరే అమ్మ ఇంత బాధపడింది తలుచుకొని వచ్చేస్తుంది. ఆ 2 రకాల భావాలు ఎలా ఉంటాయో ఇక్కడ అమ్మవారిని బోనం ఎత్తుతున్నప్పుడు దించుతున్నప్పుడు కొంతమందికి ఆ చూసి కింద పడిపోతారు, ధమ్మ అలా పడిపోతుంటారు. సో అందుకే అక్కడ ఉన్నటువంటి పంతులకు చాలా ఇబ్బంది ఇది. ప్రతి ఒక్కరికి రావాలి, బొట్టు పెట్టాలి, నిమ్మకాయ పిండాలి, హారతి ఇవ్వాలి, చచ్చిపోతాం అక్కడ బ్రాహ్మణులు అయితే పాపం. పంతులు ఎవరైనా సరే అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రజెంట్ అక్కడ పక్కన రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అట్లా ఎమోషనల్ తప్పకుండా అందరికీ, చాలా మందికి నేను నాలోకి అమ్మవారు వచ్చేసింది, నాకేదో విజయం జరగబోతుంది, నాకు శుభం కలగబోతుంది, అలాగే ఫీల్ అవుతారు, అలాగే వాళ్ళకి శుభం కలుగుతుంది కూడా. గురుగారు, బోనాలు అనగానే మనందరికీ తెలిసిందే, కాకపోతే ఈ ఆషాఢ మాసంలో అసలు ఏమేం పనులు చేయాలి, ఏమేం చేయకూడదు అంటారు? అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పవిత్రమైన మాసం, శ్రావణ మాసం నుండి పవిత్ర మాసానికి ప్రత్యేకగా ఈ ఆషాఢ మాసం చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో చేసేటువంటి దైవిక కార్యక్రమాలు, వ్రతాలు ఉన్నాయో అంతటి పవిత్రమైనది ఈ మాసం కూడా. సో కాబట్టి ఆదివారం అనగానే అదే చెప్తున్నాను కదా, సాయంత్రం కూడా కాస్త ఈ మద్యపాన మాంసాలు తినకపోతే చాలు, కానీ దాన్ని ఏం చేయలేం కాబట్టి వదిలేసాం. ఇప్పుడు ఆచారాలు ఏం లేవు, ఉన్నంత వరకు ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఒక్కటి చెప్పుకున్నాను, నేను ఎటువంటి ఆచారాలు అనేవి రకరకాలు. వాళ్ళ ఇంట్లో ఆచారం ఫస్ట్ మేనత్ ఎత్తాలని, తర్వాత కూతురు ఎత్తాలని, తర్వాత ఇంటి ఆడపిల్ల ఎత్తాలని, సంథింగ్ ఏదో ఉంటాయి. ఆ ఇంటి ఆచారాన్ని ఫాలో అవ్వాలి. అందుకే మనం బోనాల విషయంలో ఇదేం చెప్పడానికి లేదు.
అవును. వాళ్ళ ఇంట్లో ఏ ఆచారం అది ఫాలో అవ్వాల్సిందే. ముందు ఆడపిల్ల అయితే ఆడపిల్ల ఎత్తాలి, ముసలాం అయితే ముసలాం ఎత్తాలి, కన్నె పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఎత్తవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది. మగవాళ్ళు కూడా వేయచ్చు. చాలా మందికి డౌట్ ఇది, అవును. మగవాళ్ళు బోనం మూత్రం అంటే అమ్మవారికి మగవాళ్ళు బోనం పెట్టొద్దా అంటే ఆడవాళ్ళు పెట్టిన రూల్ ఏమన్నా రూల్ ఉందా? కాబట్టి మగవాళ్ళు కొంతమంది ఉంటారు కూడా, కొంతమంది మగవాళ్ళు వండే అవకాశం ఉంది, అలా పెడతారు కూడా. మగవాళ్ళు కూడా బోనం పెట్టవచ్చు. ఇక్కడ వాళ్ళ ఆచారాన్ని ఫాలో అవ్వండి. ఏం చేయకూడదంటే జీవహింస చేయకండి, చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, అదైతే దాటిపోయింది కాబట్టి. జీవహింస ఎంత మానుకుంటే మంచి. అమ్మవారు ఎప్పుడు కూడా కోడి బలిని, మేక బలిని, లాంటి కోరుకోదు. బలిని మాత్రం కోరుకోలేదు. అలాంటివి చేయకండి, మీరు తినడం కోసం అవి చేయకండి దయచేసి. అమ్మవారికి బోనం అంటే మంచి పప్పు, ముద్దపప్పు, అన్నం, పానకం, ఇవి మాత్రమే అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు, మిగతావి అనేవి కాదు. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను. మిగతావి మీకోసం, మీరు తినడం కోసం మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం పూట మద్యపానం చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని నిషేధిస్తే మంచిది నా అభిప్రాయం. గురుగారు, బోనాలు ఉత్సవాల్లో మనకి జోగినీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రత్యేకమైన పూజలు కావచ్చు, లేకపోతే అలంకరణ కావచ్చు, అచ్చం అమ్మవారి రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పూజలు కూడా అమ్మవారికి దగ్గర అయ్యే విధంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళ ప్రత్యేకత ఏంటండి ఈ బోనాల సమయంలో? ఈ జోగినీలు అన్నా కూడా ఒక రకమైనటువంటి ఒక 30-40 ఏళ్ల నుంచి అమ్మవారిని, అలాగే చెప్పే గ్రామ దేవతల్ని అలంకరించుకునేటువంటి విధానంలో వాళ్ళు స్పష్టంగా ఒక పద్ధతిని ఫాలో అవుతారు. అమ్మవారికి ఈ టైప్ ఆఫ్ చీర కట్టాలి, ఈసారి ఈ పెంకి చీర కట్టాలి, అలా జోగిలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ డిసిప్లిన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు నచ్చినట్టుగానే ఇగో ఈ సంవత్సరం ఇది ముందు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు వాళ్ళు. ఈ సంవత్సరం బోనాలటప్పుడు ఈ ఆదివారం ఇది, ఈ గురువారం ఇది అని ముందుగానే ప్లాన్ చేసుకొని అమ్మను అలంకరించే విధానం. అంటే వాళ్ళు అజమాయిషి, నా కంట్రోల్లో ఉంది నా గుడి మొత్తం అటువంటి జోగినీళ్ళుగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఆ జోగినీళ్ళ యొక్క మాటలు వినడం వల్ల చాలా మందికి మంచి జరిగి ఉంటుంది. అరే నేను జోగిని ఆ మాట విన్నా కాబట్టి నాకు మంచిగా అయింది, మా ఇంట్లో పిల్ల అయింది, మాకు ఉద్యోగం వచ్చి అనేటువంటి ఒక సెంటిమెంట్ని పికప్ చేసుకొని ఆ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. కానీ ఆ జోగినీళ్ళ మాట కూడా నిజమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని ఫాలో అవడం కూడా మంచిదే. అది అథెంటికేషన్ అంటే ఈ జోగినీలు ఈ దేవాలయాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అనే భావనతో వాళ్ళ గుడిగా దాన్ని పూజిస్తూ అమ్మవారు, వీళ్ళు కూడా అలాగే అలంకారం అవుతారు. వీళ్ళు బోల్డ్ గాలు చేసుకుంటారు, నీట్గా ఉంటారు, వీళ్ళ డ్రెస్ మ్యాచింగ్ అమ్మవారు కడతారు, డిఫరెంట్ అలాగే ఉంటారు. అటువంటి జోగినుల యొక్క మాట కూడా వినడం వల్ల ప్రయోజనం ఉందనే విషయం చెప్పవచ్చు. మంచి మాట విన ఎవరు చెప్పినా, వినదగున ఎవరు చెప్పినా వినంతన వేగిర పడక అనే మంత్రంలో చెడు మాత్రం వినకుండా మంచి చెప్పిన వాళ్ళ మాట విని ఆనందాన్ని పొందుకోవడమే బోనాల ఉత్సవాల యొక్క అంతర్గతమైనటువంటిది విశేషం. గురుగారు, అంటే కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే వాళ్ళు వేషాలు వేస్తూ ఉంటారు అమ్మవారికి. అంటే నాకు ఈ కోరిక తీరుస్తే నేను వచ్చే సంవత్సరం వేషం వేస్తాను, పోతరాజు వేషం అంటే అది ఎలా వేయాలి అంటారు? ఏంటి, ఎవరైనా వేయొచ్చు అంటారా? అది పోతరాజు అనేది ఎవరు వేయడానికి లేదు, అలా మీకు అలంకారం చేసుకోవడానికి లేదండి. అది కొంత సంప్రదాయం. అంటే పోతరాజు అనేది సంప్రదాయం. ఇప్పుడు జోగినీలు, అలాగే రంగం చెప్పేవాళ్ళు, పోతురాజు, ఈ మూడు కూడా ప్రత్యేకమైనవి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు. అది కుటుంబంలో ఆచారంగా రావాలి. అది చాలా భక్తి. అసలు పోతురాజు వేషం అనేది చాలా భక్తి. అలా చేయడం అనేది అది ఈజీ కాదు. అసలు ఎంత శక్తి తగ్గుతుందో తెలుసా మీకు. తర్వాత కనీసం 1 month వాళ్ళు పడిపోతారు, వాళ్ళు చాలా డల్ అయిపోతారు. సో కాబట్టి మొక్కుకున్న మొక్క అని చెప్పేసి ఏదో వేషం వేసుకొని కనబడాలి తప్ప అమ్మవారికి నేను ఎగరగలుగుతాను, కొట్టుకోగలుగుతాను అనే విషయం మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి మొక్కులు మొక్కకూడదు మనం. గురుగారు, పోతరాజు వేషం వేసిన 3 రోజుల వరకు ఇంటికి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటండి? ఇది శాస్త్రంలో ఎక్కడ అంటే ఈ శాస్త్ర సంబంధమైన కాదు కాబట్టి వాళ్ళ ఆచారమే. అంటే పోతురాలు ఎందుకంటే దిష్టి బాగా పట్టుంటుందని చెప్పేసి, అంటే మృగంలాగా మారేవు కాబట్టి తర్వాత 3వ తర్వాత రమ్మని చెప్పడం బట్టి వాళ్ళ ఆచారం తప్ప దాని గురించి పూర్తి సమాచారం మనకు లేదు కాబట్టి దాని గురించి పూర్తిగా మాట్లాడడానికి లేదు. బట్ నిజంగా కూడా విన్నాను, నేను కూడా విన్నాను. 3 రోజులు రావద్దు అంటే కేవలం అంటే మృగం వేషం వేసావు కాబట్టి బలహీన పడతారన్న భావంతో. మరి ఇంటికి ఎక్కడికి వెళ్ళాలని నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు ఆ విషయంలో. కాబట్టి పోతురాజు ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది చూశాను నేను. బట్ వెళ్ళొద్దు అన్న మాట మాత్రం నేను కూడా విన్నాను. బట్ అది ఎంతవరకు చారిత్రాత్మకమైందో, దానికి ఉన్నటువంటి వెనకాల కారణం ఏందో ఇంకెవరైనా అడిగి నేను తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేకపోతున్నాను. గురుగారు, బోనాలు అంటే ఆషాఢ మాసం అంటే ఇంత పవిత్రమైన మాసం, అలాంటిది ఈ మాసంలో పెళ్లిళ్ళ శుభకార్యాలు అసలు ఎందుకు జరుపుకోకూడదు? ఎవరు చెప్పారు పవిత్ర? ఇప్పుడు అసలు మాసాలన్నీ మంచివే. ఒక్కొక్క మాసంలో మనకి ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చేసరికి అటు ఇటు 2 కూడా అగ్నితత్వ నక్షత్రాలు ఎక్కువగా ఉండడం, ఈ మాసంలో చేసేటువంటి ఏ పనైనా అగ్నితత్వం అయిపోవడం. అంటే ఇక్కడ ఎందుకు వద్దన్నారనే విషయాన్ని మనం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. ఆషాఢ మాసంలో కనుక పెళ్లి పేరు డల్ పెడితే తొలకరు ఎవడు చూస్తాడు, తొలకరి విత్తనాలు ఎవడు నాడుతాడు, నారు ఎవరు పోస్తాడు, నీరు ఎవరు పెడతాడు, అవన్నీ పక్కదారి పట్టిపోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ఈ ప్రయాణాలు ఎక్కువైనప్పుడు అనేకమైనటువంటి ఈ భూమికి పనికొచ్చేటువంటి క్రిమికీటకాదులు పనికొచ్చేవి బాపన్ పురుగులు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎర్రటి పురుగులు ఉంటాయి, బాపన్ పురుగులు అంటారు. అవి చాలా వస్తాయి. ఈ 15 వేలు వస్తాయి. అవి తర్వాత కనబడడం మళ్ళీ ఈ మృగశిర కార్తెలో ఆర్ద్ర కార్తెలో కనబడతాయి. అవి ఆర్ద్రలు కనబడతాయి. ఆరుద్రలు కనుక బాపన్ పురుగు కనబడిందా నీకు వర్షాలు బ్రహ్మాండ వర్షాలు పడతాయి. నో డౌట్ పంటలు బాగా పండుతాయి. ఈ 15 రోజులు కనబడతాయి బాపన్ పురుగు, తర్వాత కనబడవు. ఎక్కడ పోతే తెలియదు, అసలు కనబడవు. మీకు 15 రోజుల తర్వాత కనబడవు. కాబట్టి ఈ టైంలో
ఈ ప్రయాణాలు చేసి శుభకార్యాలు చేస్తూ హడావుడి పడి తవ్వి తవ్వడం వల్ల ఈ నారు పెట్టేవాడు, నీరు పంటలకి. పెట్టేవాడు, దుక్కి దున్నేవాడు ఎవడు దొరుకుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకుంటే దీని ఆషాఢ మాసం అనే చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆషాఢ మాసంలో మనం ఎటువంటి చేయకూడదు. అందులో ఇప్పుడు లగ్నాలన్నీ కూడా పగటి లగ్నాలు మారిపోతాయి. అంటే మనకి లగ్నాలు పని లగ్నాలు మారిపోయి అంతా కూడా లగ్నాలు మారిపోతాయి. కాబట్టి ఈ లగ్న సమయంలో మనం భూమి సంబంధించినటువంటి వృత్తిని చేయాలి. కాబట్టి ఈ సమయంలో పెళ్లిళ్ళు పెట్టొద్దని చెప్పేసి ఎప్పటి నుంచో అది సరే, ఎందుకు సైంటిఫిక్ రీజన్ ఇది. అంటే ఈ శుభకార్యాలు ఇదే శుభకార్యం. నాగలు కట్టడం, దుక్కి దున్నడం, పంటకి పూజ చేయడం, సారె పోయడం, ఇప్పుడు ఆషాఢ మాస బోనాల్లో సారె పెట్టడం, నీరు పెట్టడం ఇప్పుడే జరుగుతాయి. కాబట్టి మళ్ళు కట్టుకోవడం, ఈ పనులు అటుపోతే ఇక్కడ ఇంటోటి చేస్తాడు నీకు పని, పనులు లేకుండా మనం ఏం చేస్తామా? కాబట్టి ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి ఆషాఢ మాసం వద్దురు అని చెప్పారు. రెండోది ఆరోగ్యవంతమైంది, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళ దగ్గర అయితే ఇబ్బంది. కాబట్టి నువ్వు పుట్టింటికి పో. ఎందుకు పుట్టింటి పోయిన తర్వాత పిల్ల చేతుల మీదుగా ధాన్యం పంపిస్తారు. అవును, ఆడపిల్లతో ధాన్యం పుట్టిస్తారు. అమ్మ నా ఫస్ట్ నాగలి పూజ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ మాసాలు ఏం లేవు. ప్రకృతికి పనికొచ్చే మాసం కాబట్టి మన మాసంగా మనకి మంచిది కాదని చెప్పేశారు. ప్రకృతి మాసం అది. ఆషాఢ మాసం ప్రకృతి మాసం అని చెప్పాలి. గురుగారు, బోనం ఎత్తని వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అంటారా? మామూలుగా కుంకుమార్చన చేసుకోవడం, ఏదైనా ప్రసాదం, పూలు, కొబ్బరికాయ రెగ్యులర్గా మనం గుడికి వెళ్తున్నట్టుగా ఇప్పుడు మేము వెళ్తాం గుడికి. తప్పకుండా ఒక్కసారి మా అమ్మాయి కోసం మా ఆవిడ మొక్కను ఒకసారి బోనం తీసుకెళ్ళింది. రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు మేము తప్పకుండా కొబ్బరికాయ, పూలు, పానకం తీసుకెళ్ళాలి. తప్పకుండా మీరు పానకం అమ్మవారికి సమర్పణ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అమ్మవారికి దాహార్తి ఎక్కువ. అంటే ఒక రకమైన గ్రామదేవతలు కదా, నువ్వు పోస్తూ తాగుతూనే ఉంటారు, పానకాల స్వామిలాగా తాగుతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి పానకం అమ్మవారికి పోయడం వల్ల మనలో ఉన్నటువంటి అసౌకర్యమైనటువంటి అనారోగ్యం నుంచి బయటపడతాం, ఆరోగ్యంతో లక్షణం ఏర్పరచుకుంటాం, ప్రాప్తిని పెంచుకుంటాం, పాప నాశనాన్ని పొందుకుంటాం. కాబట్టి పానకం వేయడం చాలా మంచిది. పానకం ఒక గ్లాసులో పానకం తీసుకెళ్తే మంచిది. మామూలుగా బోనం ఎత్తని వాళ్ళు అలా చేయడం వల్ల కూడా సేమ్ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు మనం. గురుగారు, బోనాల గురించి, ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.